హరిహర వీరమల్లు మూవీ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా మెగా సూర్య ప్రొడక్షన్ ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ మధ్య సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు పర్మనెంట్ గా ప్యాకప్ చెప్పేశాడంటూ సోషల్ మీడియాలో ఈ రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వీటన్నిటికి సమాధానంగా హరిహర వీరమల్లు ప్రొడక్షన్ మెగా సూర్య బ్యానర్ తమ ట్విట్టర్ అకౌంట్ లో సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో హరిహర వీరమల్లు ధర్మం కోసం జరిగే యుద్ధం అంటూ ట్వీట్ చేశారు. దాంతో పాటు రిలీజ్ డేట్ ని కూడా మెన్షన్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సినిమాని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. మరి దానికి ముందే సినిమాకు సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ధర్మం కోసం జరిగే యుద్ధంలో ఒక వీరుడిలా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 3 సంవత్సరాల క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు 50% షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వకుండా బ్రో సినిమాకు డేట్స్ ఇచ్చి రిలీజ్ కూడా చేసేశాడు. ఆ తర్వాత ఓజీ సినిమాకు డేట్స్ ఇచ్చి 70% షూటింగ్ పూర్తి చేసేశాడు. ఇక కేవలం 10 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ తో పాటు పొలిటికల్ డైలాగ్ తో టీజర్ కూడా రిలీజ్ చేసేశారు. కానీ హరిహర వీరమల్లుకు మాత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో డిఫరెంట్ గెటప్ కాబట్టి మిగతా సినిమాలతో పాటు వీటికి కూడా డేట్స్ ఇవ్వలేడు. మిగతా సినిమాల షూటింగ్ పూర్తి చేశాక హరిహర వీరమల్లు కోసం స్పెషల్ గా మేక్ ఓవర్ అయి అప్పుడు డేట్స్ ఇస్తాడు. అందుకే ఈ సినిమా ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకోలేదు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. మరి ఆఫ్టర్ ఏపీ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.